లోకేష్ గారి కరప్షన్ ఎంత కరప్షన్ అంటే నేను ఒక మాట చెప్తాను. అదేంటంటే నేను 2004లోనే ఎప్పుడో ఒక ప్రముఖ ప్రజా కళాకారుడు అజ్ఞాతవాసంలోకి వెళ్ళిపోయి అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయిన ప్రజా కళాన్ని కలిశాడు. మీ అందరికీ తెలిసాను. ఆయన ఒక రోజు చెప్పింది ఏంటంటే, మేము అడవులో తిరుగుతూ ఉంటే ఒక ఆదివాసీల కుటుంబాలకు వెళ్ళాం. అక్కడ ఎన్టీ రామారావు గారి ఫోటో ఉంది. అక్కడ ఆయన అన్నారంటే, ఈయన ఏం చేశారమ్మా, ఆయన ఫోటో ఎందుకు పెట్టుకున్నారంటే, లేదయ్యా మాకు ఇది జరిగింది ఆదిలాబాద్ లో. ఆవిడ మహిళ అన్నారంట, ఆయన మాకు 2 రూపాయలు బియ్యం ఇచ్చాడు ఆ మహాన్ భావుడు అని. మరి ఆ మహాన్ భావుడు మనవళ్ళు ఏం చేస్తున్నారండి ఇప్పుడు? బాధ కలగదా? 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ మాతో కలిసి ఉంటాడో లేదో మాకు తెలియదు. జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవాలి, అందుకని మేము ఇప్పుడు కరప్షన్ చేసుకుంటామని చెప్పి వాళ్ళు బాహాటంగా మాట్లాడుతుంటే, అంతకు మించిన బరి తెగించిన తనకి ఏం మాట్లాడుతామంటే వాళ్ళందరితోటి. ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు మీకు? మీ హెరిటేజ్ మిల్క్ ఫ్యాక్టరీ నుంచి అయితే డబ్బులు తీయట్లేదు కదా, మీ ఆస్తులు ఖర్చు పెట్టుకోవట్లేదు కదా, మరి ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు? ఈ రోజున తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రతి ఎన్నికలకి 2019 ఎన్నికలకి ప్రతి నియోజకవర్గానికి 25 కోట్లు మేము ఆల్రెడీ పెట్టేశాం, అన్ని సర్దేశాం, దానిని ఎక్కడ పెట్టాలో పెట్టేశామని చెప్పి బాహటంగా సిగ్గు లేకుండా నిస్సిగ్గుగా మాట్లాడుతుంటే ప్రజాస్వామ్యాన్ని పరిహసిస్తున్నారు మీరు. టంగుటూరి ప్రకాశం పంతులు గారి ఆత్మ ఘోషిస్తుంది మీరు చేసే పనులు చూస్తుంటే. ఎన్టీ రామారావు గారి ఆత్మ పడ్డే క్షోభ మామూలు క్షోభ కాదు మీరు చేసే వాటికి. నేను అవన్నీ మర్చిపోయి ఎంతో కొంత మేలు చేస్తారంటే, ఈ రోజున స్వయంగా మీ అబ్బాయి చేస్తున్న కరప్షన్ మీకు తెలుసా లేదా? ఒకవేళ మీరు తెలిసే చేయిస్తున్నారా? అది మీ విఘ్నతగా వదిలేస్తున్నాను.